హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం రైల్వే ఎన్టీపీసీ అంటే మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. ఈ రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏదైతే ఉందో మనం కంప్లీట్గా తెలుగు ఫాంట్లో అయితే ఈ సిలబస్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ గతంలో కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను, బట్ చాలా గ్యాప్ అయితే వచ్చింది కాబట్టి ఒకసారి ఫ్రెష్గా మనం సిలబస్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా పరీక్షా విధానం పైన కూడా ఒక వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లోను అలాగే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర కూడా వదిలేస్తాను, అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. సో సిలబస్ చూసే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే కూడా చేయడం మర్చిపోకండి. ఓకే, మనకి మొట్టమొదటిగా సిలబస్ పరీక్షా విధానం చూసినట్లయితే మనకి స్టేజ్ 1 ఎగ్జామ్లో మనకి 3 పార్ట్లుగా అయితే ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనకి మ్యాథ్స్ నుండి అయితే 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే 30 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ నుండి అయితే 40 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 100 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే స్టేజ్ 1 కండక్ట్ చేస్తారో. ఈ ఎగ్జామ్ రాయడానికి మనకి టైం చూసుకున్నట్లయితే 90 నిమిషాలు అయితే టైం అయితే ఉంటుంది. ఎవరైతే స్క్రిప్ట్తో మనకి పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకైతే 120 నిమిషాల టైం అయితే మనకి కేటాయించడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి 1/3. ఓకే, సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అంటే మనకి 3 క్వశ్చన్లు తప్పుగా పెట్టినట్లయితే 1 మార్క్ అయితే మనకి పోతుంది. కాబట్టి మనకి క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మనం ఆన్సర్ అయితే చేయాలి. సో నెగిటివ్ మార్కింగ్ వల్ల మనకు వచ్చిన మార్కులు మనకి చాలా వరకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఆన్సర్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా క్లారిటీగా, చాలామంది ఏం చేస్తారంటే క్వశ్చన్ పూర్తిగా చదవకుండా లేదా మనకి ఆప్షన్స్ పూర్తిగా చూడకుండా ఆన్సర్ అయితే చేస్తారో. మీరు క్వశ్చన్ని పూర్తిగా చదవాలి, అలాగే ఆప్షన్స్ కూడా క్లియర్ కట్గా చూసిన తర్వాత మాత్రమే మీరైతే ఆన్సర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టేజ్ 2 చూసుకుంటే సేమ్ ఇదే విధంగా ఉంటుంది, కాకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో మాత్రమే చేంజ్ అయితే ఉంటుంది. మ్యాథ్స్లో 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 35, జనరల్ అవేర్నెస్ నుండి 50, టోటల్గా మనకి 120 ప్రశ్నలు అయితే ఉంటాయి. మనకి టైం చూసుకుంటే మటుకు సేమ్ టైం 90 మినిట్సే మనకి 90 నిమిషాల్లోనే రాయాల్సి ఉంటుంది. బట్ క్వశ్చన్స్ మాత్రం 100 నుండి 120కి అయితే స్టేజ్ 1కి స్టేజ్ 2కి అయితే ఇంక్రీజ్ అవ్వటం అయితే జరుగుతుంది. దీంట్లో కూడా నెగిటివ్ మార్క్ అయితే 1/3 అనేది యాస్టీస్గా అయితే మనకి ఉంటుంది. సో మనకి డీటెయిల్ సిలబస్ చూసినట్లయితే మొట్టమొదటిగా జనరల్ అవేర్నెస్తో అయితే స్టార్ట్ చేద్దాం. సింపుల్గా చూడడానికి జనరల్ అవేర్నెస్ అని చెప్పి అయితే ఉంటుంది, కానీ దీంట్లో మనకి మెయిన్గా చాలా డెప్త్ అయితే ఉంటుంది. మనకి చాలా వరకు మార్కులు స్కోర్ చేయడానికి కానీ చాలామంది మార్కులు పోగొట్టుకునే సెషన్ కూడా ఇదే మనకి. ఎందుకంటే చాలా వరకు జనరల్ అవేర్నెస్ అంటే మనకి ఇందులో జీకే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్లిమిటెడ్ అని అయితే చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే మనకి 1 ఇయర్ అనో ఏదో ఒక కొంత లిమిట్ అయితే ఉంటుంది. బట్ జీకే అయితే మనకి ఒక సముద్రం లాంటిది, అన్లిమిటెడ్. మనం ఎంత చదివినా ఇంకా చాలా వరకు మిగిలిపోయే ఉంటుంది కదా. సో ఇదైతే మనం చాలా జాగ్రత్తగా అయితే చదవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం స్కోరింగ్ సబ్జెక్ట్ అనే చెప్పుకోవచ్చు. సో మనకి చాలామంది మ్యాథ్స్ కానీ వీక్గా ఉన్న వాళ్ళు కూడా దీంట్లో మనకి ఎక్కువగా స్కోర్ చేస్తే మీకు అందులో అయితే కవర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మంత్స్ ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద కూడా నేను సపరేట్గా ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ జనరల్ అవేర్నెస్లో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంటే జాతీయం, అంటే మనకి ఇండియా వైడ్గా భారతదేశం మొత్తం మీద ఎటువంటి న్యూస్ అయితే జరుగుతుందో వాటి గురించి మనకి తెలుసుకోవాలి. అలాగే ఇండియాతో పాటుగా అంతర్జాతీయం అంటే ప్రపంచంలో కూడా మనకి ఏం జరుగుతుంది అన్నది అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇండియా నేషనల్ వైడ్ కూడా చూసుకోవాలి. మనకి ఎన్టీపీసీ అనేది సెంట్రల్ వైడ్గా ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇలా స్టేట్లో జరిగే ప్రాంతీయ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మనకి బాగా ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ ఉంది అనుకుంటే అది జాతీయ లెవెల్ ప్రాజెక్ట్ కాబట్టి బాగా ఇంపార్టెంట్. కాబట్టి అటువంటివి ఏదైనా నేషనల్ మనకి ఏదైనా బాగా పెద్ద పెద్ద పథకాలు కానీ ఈ విధంగా నేషనల్ వైడ్గా ఇంపార్టెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకి స్టేట్లకు సంబంధించి ఏపీ తెలంగాణ చూసుకోవాలి. కానీ నార్మల్గా చిన్న చిన్న ప్రాంతీయ అంశాలు అయితే మనం అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్గా నేషనల్, ఇంటర్నేషనల్, జాతీయం, అంతర్జాతీయానికి రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోవాలి. నెక్స్ట్ ఆటలు మరియు క్రీడలు, స్పోర్ట్స్ రిలేటెడ్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. గతంలో కూడా స్పోర్ట్స్ రిలేటెడ్గా మనకి చాలా బిట్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఈ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఏవైతే స్టాటిక్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ అంటే ఏంటి అంటే ట్రోఫీస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రంజీ ట్రోఫీ ఉంది, రంజీ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించిన ట్రోఫీ అని అడుగుతాడు. సో అది అనేది స్టాటిక్ అనమాట. రంజీ ట్రోఫీ అంటే మన క్రికెట్కి సంబంధించింది, అదైతే ఎప్పుడు మారదు కదా. అలా కాకుండా రంజీ ట్రోఫీని ఈ సంవత్సరం ఎవరు విన్ అయ్యారు, లేదా 2020లో ఎవరు విన్ అయ్యారు, 2019లో ఎవరు విన్ అయ్యారు,
విన్నారు. ఇటువంటివి మనకి కరెంట్ అఫైర్స్ కేటగిరీలోకి వస్తుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా స్పోర్ట్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కడెక్కడ ఏ క్రీడలు జరిగాయి, మనకి నెక్స్ట్ టైం మనకి ఆ క్రీడ ఎక్కడ జరుగుతుంది, లేదా గతంలో ఎక్కడ జరిగింది, లేదా ఎవరు విన్ అయ్యారు, అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్పోర్ట్స్ మొత్తం చూసుకోవాలి. అలాగే స్పోర్ట్స్కి రిలేటెడ్గా స్టాటిక్ మనకి ఏదైతే ఉన్నాయో మనకి ఏదైనా స్పోర్ట్స్ పర్సన్స్ రాసిన బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, లేదా స్పోర్ట్స్ టర్మ్స్ కానీ, లేదా స్పోర్ట్స్లో వాడే టర్మ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో మనకి బేల్స్ ఉంటాయి కదా. సో బేల్స్ అనేది ఏ క్రీడలో వినియోగిస్తారు, అలాగే మనకి లవ్ అనే పదం ఏ క్రీడలో వినియోగిస్తారు. ఓకే, ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదన్నా సరే స్టాటిక్ అలాగే కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా కంప్లీట్గా అయితే మనకి ఈ క్రీడా వార్తలు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అలాగే స్పోర్ట్స్ స్టాటిక్ అయితే కూడా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశం యొక్క కళలు మరియు సంస్కృతి. ఓకే, భారతదేశానికి రిలేటెడ్గా ఏవైతే కళలు రిలేటెడ్ ఉంటాయో, సంస్కృతి ఏవైతే ఉంటాయో మనకి జనరల్ స్టడీస్లో భాగంగా ఈ టాపిక్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతీయ సాహిత్యానికి రిలేటెడ్గా కూడా కంప్లీట్గా అయితే ఈ టాపిక్ అయితే మనం చూసుకోవాలి. అలాగే భారతదేశ స్మారకాలు మరియు ప్రదేశాలు, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రముఖ కట్టడాలు ఏవైతే ఉంటాయో మనకి భారతదేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ అవ్వచ్చు, లేదా కుతుబ్ మినార్ అవ్వచ్చు, ఇలా చాలా అయితే ఉంటాయి కదా. అలాగే హెరిటేజ్ సైట్స్ అనేవి కూడా ఉంటాయి, ప్రపంచ వారసత్వ మనకి ప్రదేశాలు అనేవి, అలాంటివి కానీ స్మారకాల ప్రదేశాలు, ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనమైతే చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ జనరల్ సైన్స్ మనకి, అలాగే లైఫ్ సైన్స్ అప్ టు 10th సిబిఎస్ఈ అని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే 10th సిబిఎస్ఈ లెవెల్లో మనకి లైఫ్ సైన్స్కి సంబంధించి జనరల్ సైన్స్ అంటే మనకి భౌతిక శాస్త్రం కానీ, రసాయనిక శాస్త్రం కానీ, జీవశాస్త్రం అంటే మనకి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇలాంటి రిలేటెడ్ సైన్స్ రిలేటెడ్ అండి ఏదైనా సరే క్వశ్చన్స్ అయితే రావచ్చు. కంప్లీట్గా జనరల్ సైన్స్ మొత్తం మనం చూసుకోవాలి. అలాగే లైఫ్ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశం యొక్క చరిత్ర మరియు స్వతంత్ర పోరాటం. ఓకే, మనకి స్వతంత్ర పోరాటం, స్వతంత్రోద్యమానికి సంబంధించి, అలాగే భారతదేశం యొక్క చరిత్ర రిలేటెడ్గా స్వతంత్రోద్యమానికి సంబంధించి మనకి జరిగిన పోరాటాలు ఏవైతే ఉన్నాయి, 1857 తిరుగుబాటు కానీ, స్వతంత్రోద్యమం, మనకి ఉప్పు సత్యాగ్రహం కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో స్వతంత్రోద్యమానికి రిలేటెడ్గా భారతదేశం యొక్క చరిత్ర, ఇటువంటివన్నీ కూడా కంప్లీట్గా అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశము మరియు ప్రపంచ భౌతిక, సామాజిక మరియు ఆర్థిక భౌగోళిక అంశాలు అంటే జాగ్రఫీ అని చెప్పుకోవచ్చు. మనకి ఏవైతే భారతదేశానికి సంబంధించి కంప్లీట్గా చూసుకోవాలి. అలాగే మనకి ప్రపంచం వరల్డ్ వైడ్గా కూడా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. మనకి బార్డర్స్ కానీ, లేదా మనకి భౌతిక అంశాలు అయితే ఉంటాయి కదా. అంటే భారతదేశానికి సరిహద్దు దేశాలు ఏవి, లేదా భారతదేశానికి చైనాకి మధ్య ఉన్న సరిహద్దు రేఖని ఏమంటారు, ఇటువంటి రిలేటెడ్ కానీ వరల్డ్ వైడ్గా కానీ మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఇవన్నీ కూడా కవర్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది జాగ్రఫీ కంప్లీట్గా. అలాగే భారత రాజ్యాంగము మరియు పరిపాలన, అలాగే రాజ్యాంగము మరియు రాజకీయ వ్యవస్థ మనకి కంప్లీట్గా కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ కానీ, పాలిటీ రిలేటెడ్గా భారత రాజ్యాంగం, పరిపాలన, రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థకు సంబంధించి కంప్లీట్గా అయితే మనం అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి మరియు అంతరిక్షము, అణు శక్తి రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలు. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా మనకి ఏదైతే అణు శక్తి రంగాలు, అంతరిక్షం రిలేటెడ్గా, స్పేస్ రిలేటెడ్గా ఏవైతే కంప్లీట్ మనకి ఇంపార్టెంట్ ఉన్నదో అటువంటివన్నీ కూడా మనం అయితే చూసుకుంటూ ఉండాలి. మనకి చంద్రయాన్ కానీ ఇటువంటివి ప్రయోగిస్తూ ఉంటారు కదా, అటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మనం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మిసైల్స్ లాంటివి, అగ్ని మిసైల్ అని ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు, అటువంటివి కానీ మనకి కంప్లీట్గా అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ మరియు ఇతర ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు అనేవి ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేది, లేదా ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, లేదా ఐక్యరాజ్య సమితి, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కంప్లీట్గా మనకి వాటి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అందులో సభ్య దేశాల గురించి, వాటికి రిలేటెడ్గా మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంప్లీట్గా అయితే చూసుకుంటూ ఉండాలి. అలాగే భారతదేశం మరియు ప్రపంచ పర్యావరణ సమస్యల గురించి మనకి ఇండియా వైడ్గా, వరల్డ్ వైడ్గా ఏవైతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి కంప్యూటర్ మరియు కంప్యూటర్ అప్లికేషన్ బేసిక్స్. మన కంప్యూటర్ బేసిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఎన్టీపీసీలో అయితే మినిమం 4 నుండి 5 బిట్లు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఖచ్చితంగా బిట్స్ అయితే ఉంటాయి ఎన్టీపీసీలో. గ్రూప్ డీలో మనకి ఎక్కువగా అడగకపోయినా ఎన్టీపీసీలో మటుకు ఖచ్చితంగా కంప్యూటర్ రిలేటెడ్ బిట్స్ అయితే మనకి ప్రీవియస్ పేపర్లో మీరు గమనిస్తే చూడొచ్చు, చాలా వరకు బిట్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఎన్టీపీసీలో మనకి చాలా రకాల జాబ్స్ అనేవి కంప్యూటర్ దగ్గర ఉండి చేసే జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు జాబ్ అనేది రేపు కంప్యూటర్ మీద చేయాలంటే మీకు అట్లీస్ట్ బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి కదా. సో కంప్యూటర్ రిలేటెడ్గా మనకి అబ్రివేషన్స్, ఫుల్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో కామన్ అబ్రివేషన్స్ అనేవి ఉంటాయి కదా. మనకి ఇందులో ఎంఐసిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి, లేదా
ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంటి, ఇలా కొన్ని ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ ఉంటాయి. కంప్యూటర్ బేసిక్స్ సంబంధించి అబ్రివేషన్స్ అన్నీ కూడా మీరైతే చూసుకోవాలి. అలాగే కంప్యూటర్కి సంబంధించి మనకి ఎంఎస్ వర్డ్ ఇలాంటి వాటిలో షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి కదా, ఎంఎస్ వర్డ్ కానీ పవర్ పాయింట్, ఎక్సెల్ ఇటువంటి వాటిలో బేసిక్ షార్ట్ కట్స్ కానీ బేసిక్స్ ఇన్ఫర్మేషన్ కానీ మీరైతే న్యూ డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేయాలి ఇలాంటి రిలేటెడ్ బేసిక్స్ కానీ అప్లికేషన్స్ రిలేటెడ్గా కానీ ఏవైతే జీమెయిల్ రిలేటెడ్, ఇంటర్నెట్ ఇలాంటి బేసిక్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కంప్యూటర్ గురించి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో రవాణా వ్యవస్థ, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అయితే ఏదైతే ఉంటుందో వీటి గురించి కూడా కంప్లీట్గా అయితే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. మనకి సముద్ర మార్గం ద్వారా రవాణా చేస్తారు, రోడ్డు రవాణా ఉంటుంది, అలాగే రైలు, ఓకే, ముఖ్యంగా రైలు అనేది మనకి ఎన్టీపీసీ రిలేటెడ్ కాబట్టి మనకి ఇటువంటివన్నీ కూడా కంప్లీట్గా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే విమానయానం ద్వారా కూడా రవాణా అనేది జరుగుతుంది కదా, ఇలాంటి అన్ని ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా అయితే చూసుకోవాలి. భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి, అలాగే భారతదేశము మరియు ప్రపంచ ప్రముఖ వ్యక్తులు అంటే వరల్డ్ వైడ్గా ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ దలై లామా పర్సన్ ఉంటారో, సో ఆయన ఏదైనా బుక్స్ రాసారా, ఇటువంటి రీసెంట్గా ఏమైనా న్యూస్లోకి వచ్చారా, లేదా మనకి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురించి కానీ, అలాగే రష్యా ప్రెసిడెంట్ కానీ, లేదా వరల్డ్ వైడ్గా ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటే ఏదైనా న్యూస్లోకి వచ్చారా, లేదా వాళ్ళ గురించి డీటెయిల్స్ బేసిక్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం కంప్లీట్గా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు అంటే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉంటాయో, మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్కీమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా, మనకి జనధన్ యోజన పథకం అని, లేదా మనకి పిఎం స్వానిధి స్కీమ్ అని ఏవో ఒక స్కీమ్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి కంప్లీట్గా స్కీమ్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి. అలాగే భారతదేశం యొక్క వృషజము మరియు జంతువులకు సంబంధించి డీటెయిల్స్ చూసుకోవాలి. అలాగే భారతదేశం యొక్క ముఖ్యమైన ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థలు, ఓకే, మనకి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో మనకి ఓఎన్జీసీ కానీ మనకి ఇలాంటి సంస్థలు అయితే ఉంటాయి కదా, నవరత్న కంపెనీ అని, మహారత్న కంపెనీస్ అని, ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటి గురించి కూడా కంప్లీట్గా మనం అయితే డీటెయిల్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనం కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. అలాగే మనకి జీకే, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా అయితే మనం అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ సిలబస్ చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ అంటే జనరల్గా మనకి చేసే అర్థమెటిక్ ఏదైతే ఉంటుందో అర్థమెటిక్ చూసుకోవాలి. అలాగే ఎక్స్ట్రాగా ప్యూర్ మ్యాథ్స్ కూడా చూసుకోవాలి. సో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ రెండింటి నుండి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి, రెండింటిని కూడా మనం అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. సో మొట్టమొదటిగా నెంబర్ సిస్టమ్ అంటే మనకి సంఖ్యా వ్యవస్థ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అలాగే మనకి దశాంశాలు, అలాగే మనకి భిన్నాలు, ఫ్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్ మనకి సింప్లిఫికేషన్స్ అడగచ్చు, లేదా బాడ్మాస్ రూల్ బేస్ చేసుకుని కానీ, లేదా మనకి భిన్నాలకి సంబంధించి ఏదన్నా మొత్తం 4-5 భిన్నాలు ఇచ్చి అందులో పెద్ద నుండి చిన్నకి ఏంటి ఇలాంటి రిలేటెడ్ ఏదైనా సరే మనకి అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కాసాగు కనిష్ట సామాన్య గుణిజం, అలాగే గాసాబా గరిష్ట సామాన్య భాజకం, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ రిలేటెడ్గా కూడా మనకి ఖచ్చితంగా మినిమం ఒక క్వశ్చన్ అయినా సరే ఎక్స్పెక్ట్ అయితే మనం చేయొచ్చు. అలాగే నిష్పత్తి అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్, అలాగే మనకి శాతాలు, పర్సంటేజ్, ఓకే. నెక్స్ట్ మనకి శాస్త్రమితి లేదా శాస్త్రగణితం అంటారు, ఇంగ్లీష్లో మెంజురేషన్ అంటారు. ఇందులో మనకి వైశాల్యాలు, అలాగే ఘనపరిమాణం అంటే మనకి ఏరియా మరియు వాల్యూమ్ 2D మరియు 3D రిలేటెడ్ కంప్లీట్గా మనమైతే ఈ శాస్త్రగణితం టాపిక్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఈ టాపిక్ అయితే టఫ్ అని అనుకుంటారు, కానీ మీరు కాన్సెప్ట్ కనుక క్లియర్గా నేర్చుకుని ఫార్ములాస్ అన్ని ఐడియా ఉంటే కనుక ఇది చాలా ఈజీ టాపిక్. మన ఛానల్లో దీనికి సంబంధించి కాన్సెప్ట్ వీడియోస్ అంటే ఫార్ములాస్ ఎలా వస్తాయి ఏంటి అన్న దాని మీద వీడియోస్ చేశాను. అలాగే క్వాంటిటీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ నుండి మీరు చూడొచ్చు. అలాగే కాలము మరియు పని, టైమ్ అండ్ వర్క్, అలాగే కాలము మరియు దూరం, టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే సాధారణ లేదా బారు వడ్డీ అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే చక్ర వడ్డీ అంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, అలాగే వయసులపై సమస్యలు అంటే ఏజెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే గొట్టాలు తొట్టెలు అంటే పైప్స్ అండ్ క్రిస్టన్స్, అలాగే మనకి క్యాలెండర్ టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను పేపర్ ఎలా సెట్ చేస్తారని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క షిఫ్ట్లో సీఎంస్ అండ్ గవర్నర్స్ ఉంటే ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ అనేది వేస్తాడు అని చెప్పాను కదా. అలాగే క్యాలెండర్ కూడా ఒక కాన్సెప్ట్ అనేది ఈజీగా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, కాబట్టి మ్యాక్సిమం ప్రతి షిఫ్ట్లోనూ కూడా ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి గడియారాలు, క్లాక్స్ రిలేటెడ్ కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఎలిమెంటరీ ఆల్జీబ్రా అంటే బేసిక్ గణితం టాపిక్ అనేది అంటే ప్యూర్ మ్యాథ్స్లోకి వస్తాయి ఇవన్నీ కూడా. జామెట్రీ అంటే రేఖా గణితం మనకి జామితి అని కూడా అంటారు. అలాగే ట్రిగనామెట్రీ, ఓకే, త్రికోణమితి, అలాగే ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటే ప్రాథమిక గణాంకాలు, ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్లో కిందకైతే రావడం జరుగుతుంది. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్, వీటి నుండి కూడా మనకి బిట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు కొన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే మనకి నెట్లో గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి, మీరు దాన్ని బట్టి ఒకసారి 2-3 పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఏంటి అన్నది.
నెక్స్ట్ మనకి సిలబస్లో ఇవ్వలేదు కానీ మీకు కొన్ని టాపిక్స్ అయితే మిగిలిపోయినవి ఉన్నాయి కదా, అంటే సరాసరి సగటు యావరేజెస్ టాపిక్, అలాగే ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ రైలుపై సమస్యలు, అలాగే పార్ట్నర్షిప్ భాగస్వామ్యము, బోస్ట్ అండ్ సీమ్స్ అంటే పడవలు మరియు ప్రవాహాలు. మనకి సిలబస్లో డైరెక్ట్గా ఇవ్వకపోయినా లాస్ట్లో మనకి ఒక వర్డ్ ఇస్తాడు కదా సిలబస్లో ఇచ్చేటప్పుడు, ఈటీసీ అని సింపుల్గా ఒకటి ఇస్తాడు, అంటే ఎక్సెట్రా అంటే ఏదైనా సరే ఉండొచ్చు అని చెప్పి అర్థం అనమాట. సో ఎలాగా మనం ఇంతవరకు ప్రిపేర్ అయ్యాం, ఒక చిన్న చిన్న టాపిక్స్ వదిలేయడం ఎందుకు, కంప్లీట్గా మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో లేదా మీ దగ్గర ఏదైనా అర్థముఖి బుక్ ఉంటుంది కదా, అందులో ఇండెక్స్ పేజీలో ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్గా అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి. మీరు రెండు ప్రిపేర్ అవ్వాలి, అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వాలి, అలాగే మనకి ప్యూర్ మ్యాథ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అని మరియు రీజనింగ్. ఓకే, చాలా వరకు స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి మూడిట్లోనూ కూడా చాలా ఈజీగా, చాలామంది కూడా ఎక్కువ మంది స్ట్రెంత్ ఏంటి అంటే రీజనింగ్, ఎందుకంటే చాలా వరకు ఈజీగా ఉంటుంది, చాలామంది ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేది కూడా ఈ సబ్జెక్ట్లోనే. సో ఇదైతే మనం ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేసి మనకి టచ్ ఉంటే కనుక ఈజీగా ఎక్కువ మార్కులు అయితే రీజనింగ్ అనేది అయితే స్కోర్ చేయొచ్చు. సో దేనిండి మనకి పోలిక పరీక్ష రిలేటెడ్గా, ఓకే, మనకి ఎనాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, పోలిక పరీక్ష, అలాగే భిన్న పరీక్ష, మనకి నెంబర్ సిరీస్, అలాగే మనకి ఆల్ఫాబెట్ సిరీస్, అలాగే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇవన్నీ కూడా కొంచెం సిమిలర్ టాపిక్స్, అంటే మనకి దగ్గరగా ఉన్న టాపిక్సే. అంటే మనకి కోడింగ్ డీకోడింగ్ అంటే మనకి ఏదన్నా ఒక లెటర్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ 2 3 4 5, అలాగే ఈ వాడి కోడెడ్ ఈ విధంగా ఉంటుందని చెప్పి, అంటే మనకి జనరల్గా ఆల్ఫాబెట్స్ A to Z ఉంటాయి కదా, ఏకి 1 Bకి 2 ఈ విధంగా నెంబర్స్ అనేవి వేసుకుంటాం. ఆ నెంబర్ కోడింగ్ ప్రకారం మనకి ఒక విధంగా కోడ్ చేస్తూ ఉంటాడు, వాటినే మనకి చేంజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే +2 చేయడం కానీ, లేదా ఓవెల్స్ అన్ని ఒక నెంబర్ వేయడం, ఇటువంటి ఏదో ఒక విధంగా కోడ్ చేస్తాడు. వాడు ఎలా కోడ్ చేస్తాడు అన్నది మనం గమనించి దాని ప్రకారంగా మనకి ఇచ్చిన ఆన్సర్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అయితే సాల్వ్ చేయాలి. అలాగే నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్, అలాగే మనకి నెంబర్స్లోనే ఆల్ఫాబెట్ సిరీస్ అని ఉంటుంది, అంటే నెంబర్ సిరీస్ అంటే 2 4 6 ఈ విధంగా ఇస్తాడు. ఆల్ఫాబెట్ సిరీస్ అంటే ABCD, అంటే మనకి జస్ట్ వాటిని ఆల్ఫాబెట్స్ని నెంబర్స్లోకి మార్చుకుని మనం అయితే చేయాలి. అలాగే ఎనాలజీ కానీ, ఆడ్ మ్యాన్ అవుట్, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకైతే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అలాగే చిత్రాలు కూడా ఇంపార్టెంట్ టాపిక్, దీనికి రిలేటెడ్ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నేను చాలా వరకు వీటికి సంబంధించి టాపిక్స్ మీద ఆల్రెడీ వీడియోస్ చేశాను. రీజనింగ్ వీడియోస్ ప్లేలిస్ట్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. అలాగే బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాల మీద కూడా రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఓకే, మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ లాంటిది ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 + 3 అని ఇస్తూ ఉంటాడు కదా, దాని ప్లేస్లో ఇంటూ ప్లస్ అయితే ప్లస్ మైనస్ అయితే, లేదా వాటిని రీప్లేస్ చేయడం, అటువంటి రిలేటెడ్గా మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే పోలికలు మరియు భేదాలు రిలేటెడ్గా, అలాగే ఎనాలిటికల్ రీజనింగ్, అలాగే సిలాయిజం రిలేటెడ్, అలాగే జంబ్లింగ్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మనకి పజిల్స్ మీద కూడా చాలా ఇంపార్టెంట్ పజిల్స్ కూడా ఇస్తూ ఉంటాడు ఎక్కువగా. మనకి డెఫినెట్గా 1 or 2 బిట్స్ అయితే మ్యాక్సిమం ప్రతి పేపర్లోనే అయితే పజిల్స్ అనేవి అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి డేటా సఫిషియన్సీ మీద, అలాగే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్, ప్రకటనలు మరియు తీర్మానాలు, ఇది కూడా ఇంపార్టెంట్, ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు ప్రతి షిఫ్ట్లోనూ. అలాగే స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ప్రకటనలు ప్రతిస్పందనలు రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి డెసిషన్ మేకింగ్, అలాగే మనకి మ్యాప్స్ రిలేటెడ్, అలాగే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఎక్సెట్రా, ఓకే, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువైతే అడగడం జరుగుతుంది. మీకు సిలబస్ చూసినప్పుడు రీజనింగ్ కొంచెం గజిబిజిగా లేదా బాగా టఫ్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది, కానీ మీరు కొన్ని నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం మీకు రీజనింగ్కి ఏదైనా బుక్ ఉన్నా లేకపోయినా కూడా పర్లేదు, మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే దాని బేసిక్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకుని నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్, మీకు NTPCనే కాదు గ్రూప్ D కానీ SSC కానీ ఏది దొరికినా సరే నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అనేవి మీకు అందులో పజిల్స్ కానీ సిరీస్ కానీ ఉంటాయి కదా, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇవి నెంబర్ ఆఫ్ మీకు సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ అనేది బాగా పెరిగి మీకు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలుగుతూ ఉంటారు. సో మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్స్ ఎక్కువ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్ అంత ఈజీగా మీకు మెయిన్ ఎగ్జామ్లో అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం కుదిరితే మనకి మంచి రెఫరెన్స్ బుక్స్ ఏమన్నా చదవాల్సి ఉంటుంది, అలాగే మనకి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మనకి ఇలాంటి వాటి మీద కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా సిలబస్ అయితే మీకు ఒక అవగాహన కోసం తెలుగులో మొత్తం అయితే చెప్పడం జరిగింది. సో సిలబస్ని అయితే మీరు జాగ్రత్తగా 1-2 సార్లు అబ్జర్వ్ చేయండి. మెయిన్గా మనం ఏం చదవాలి అంటే మనకి ఇచ్చిన సిలబస్ ఇది కాబట్టి మెయిన్గా మనం చదవాల్సింది అయితే సిలబస్. ఈ సిలబస్ అయితే మీకు చెప్పాను కదా. సో నెక్స్ట్ వాటికి సంబంధించి ఏమైనా బుక్స్ ఎటువంటివి చదవాలి అని కొంతమంది బుక్స్ రిఫర్ చేయమని అడుగుతున్నారు. సో మనకి
రిఫరెన్స్ బుక్స్ ఏంటి, అలాగే ప్రిపరేషన్ ప్లాన్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. సో ఇలాంటి మీరు రైల్వే ప్రిపరేషన్కి సంబంధించి వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. మనకి యూట్యూబ్లో సర్వర్స్ ఇష్యూ వల్ల ఒక్కొక్కసారి నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే కనుక టెలిగ్రామ్ లేదా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇన్ కేస్ టెలిగ్రామ్ లింక్ కనుక మనకి టెలిగ్రామ్ అయితే చిన్న ఇష్యూ ఉంది, మనకి ఆ లింక్ వర్క్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఈ విధంగా సెట్ చేసి చూడండి. మన లోగో ఉంటుంది కదా, ఈ లోగోతో ఛానల్ వస్తాయి కనుక మీరు డైరెక్ట్గా అక్కడైతే జాయిన్ అవ్వచ్చు. మనకి 14,000 మెంబర్స్ అయితే టెలిగ్రామ్లో ఉండడం అయితే జరిగింది. సో లోగోని బట్టి చూసి జాయిన్ అవ్వండి. లేదా అలా కూడా మీకు దొరకట్లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు ఏదైనా బ్రౌజర్లో గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి అయితే సెర్చ్ చేయండి. సో మీకు కింద లింక్ అయితే వస్తుంది, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేసు ఆ బ్రౌజర్ వర్క్ అవ్వకపోతే 2-3 బ్రౌజర్స్ అయితే చేంజ్ చేసి చూడండి. టెలిగ్రామ్ అయితే ప్రాబ్లం ఉంది, అందుకే ఇన్ని మెథడ్స్ అయితే చెప్తున్నాను. చాలామంది లింక్ వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నారు. సో మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. రీజనింగ్ గురించి మనకు ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రూప్ డి గురించి ఆల్రెడీ చేసిన వీడియోస్ కానీ అలాగే క్వాంట్ రీజనింగ్ ప్లేలిస్ట్లు ఏవైతే ఉన్నాయో మీకు లింక్స్ ఇస్తాను. అక్కడ మీరు అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసినవి అయితే చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.